నమస్తే అండి, మీరు చూస్తుంది యువ రైతుబడి. నా పేరు సురేష్ కుమార్. ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ వివరాల గురించి రైతు వెంకటరెడ్డి గారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు? వ్యవసాయ కుటుంబమే. 30 సంవత్సరాల సింది వ్యవసాయం చేస్తున్నాను. 2000 సంవత్సరం వల్ల నేను బత్తాయి పెట్టాను. ఇది 20 సంవత్సరాలు మంచిగానే వచ్చి, కాకపోతే తెగుళ్ళు ఇంకా స్టార్ట్ అయినాయి. దాని మార్కెటింగ్ ఇంకా ఫస్ట్లో ఉన్నట్టుగా లేదు. కాబట్టి పంట మార్పిడి చేయాలనే ఉద్దేశంతో ఇంకా దాన్ని మనం యూట్యూబ్లో ఇట్లా 2 acres పెట్టాను. ఫస్ట్ రింగ్ సిస్టమ్ పెట్టాను. అయితే తర్వాత అందరూ ఇప్పుడు ఈ ట్రెల్లిస్ పెడుతురు అనే ఉద్దేశం మీద దాన్ని ఆ రింగుల దానికి మళ్ళీ వైర్ ఇచ్చేసి ఎక్స్టెన్షన్ చేసాం మొక్కల శాతం పెరుగుతానికి. మామూలుగా రింగుల సిస్టమ్ అయితే ఎకరానికి 2000 మొక్కలు వచ్చేది. మేము ఎక్స్టెన్షన్ చేస్తే దాంట్లో ఎక్స్టెన్షన్ చేయడం వల్ల 6000 మొక్క వచ్చింది. ఇంకా మేము ఆ 2 ఎకరాల్లో మంచిగా అనిపించి మళ్ళీ సొంత ట్రెల్లిస్ మీదనే మళ్ళీ 1.5 ఎకరం పెట్టాను. మళ్ళీ తర్వాత ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తానికి ప్రజెంట్ అయితే ఎన్ని ఎకరాలు ఉంది మనకి? 2 acres చేస్తున్నా. మొదట 2 ఎకరాలు పెట్టాను, మళ్ళీ తర్వాతకి 1.5 ఎకరం పెట్టాను. ఇప్పుడు మళ్ళీ 2 ఎకరాలు పెట్టారు. ఈ మొక్కలు మొదటిసారిగా మీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? మేము పిడుగురాల దగ్గర వేమవరం వెంకటరామయ్య గారు అని చెప్పేసి అతని దగ్గర తైవాన్ పింక్ అనే వెరైటీ తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ 3.5 ఎకరాలు మొత్తం తైవాన్ పింక్. తైవాన్ పింక్ 3.5 ఎకరాలు నేను అతని దగ్గర తీసుకురాలి. 2 acres తెచ్చుకున్న తర్వాత నా దాంట్లో ఈ విత్తనం సేకరించి మళ్ళీ నా దాని నుంచే పెట్టుకున్నాను. ఇప్పుడు పెట్టేదాని కనుక నా విత్తనంతోనే పెడుతున్నాను. అక్కడ నుంచి ఇప్పుడు వేమవరం దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్క మొక్క ఎంత పడ్డదండి? మనం 55, 50 అట్లా. ఫస్ట్ స్టార్టింగ్లో మీరు 1 ఎకరానికి ఎన్ని మొక్కలు వేసారండి? ఫస్ట్ ఎకరానికి నేను పెట్టింది అప్పుడు ట్రెల్లిస్ విధానం నాకు తెలవలేదు. అందరు రింగుల్ సిస్టమ్ పెడుతున్నారని చెప్పేసి నేను ఇంకా రింగుల్ సిస్టమ్ పెట్టాను. రింగుల్ సిస్టమ్ పోలు రింగు దానికి ఈ ఒక పోలుకు వచ్చేసి 4 మొక్కలు పడతాయి. ఎకరానికి 500 పోలు పడతాయి. 500 పోలులకు 2000 మొక్క పడుద్ది. అయితే మన ఎకరానికి 2000 మొక్క రింగు సిస్టమ్ వల్ల పడుతుంటే వేరే ట్రెల్లిస్ విధానం వల్ల 4 నుంచి 6000 మొక్క కూడా పెడుతురు. అయితే మొక్క ఎక్కువ శాతం ఉన్నప్పుడే మనకు దిగుబడి వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఎట్లా చేయాలని చెప్పేసి దాన్ని ఆల్టర్నేటర్గా నడమధ్యల బొంగులు బాతి మళ్ళీ నా విత్తనాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఎకరానికి వచ్చేసి 4000 మొక్కలు దానికి పెట్టాను. ఇప్పుడు మీరు మొదటిగా 2000 మొక్కలు పెట్టారు కదా, ఎకరంలో 2000 మొక్కలు పెట్టారు. ఈ మొక్కకు డిస్టెన్స్ అంటే స్తంభానికి ఆ స్తంభం చుట్టూ 4 మొక్కలు నాటారు కదా మీరు. ఈ స్తంభానికి ఎంత డిస్టెన్స్ తీసుకున్నారు? ఇప్పుడు అదే ప్రతి రైతు కూడా గమనించవలసింది. మొక్కకు మేము పెట్టినప్పుడు 9 ఫీట్లు పెట్టినాం. ఎట్టి పరిస్థితుల్లో 9 ఫీట్లు పెట్టకూడదు, 12 ఫీట్లు పెట్టాలి. ఎడల్పు 10 ఫీట్లు, మొక్కకు 9 ఫీట్లు పెట్టాము. అయితే 10 ఫీట్లు పెట్టొద్దు, 12 ఫీట్లు పెట్టాలి. మనకు ట్రాక్టర్ ఫ్రీగా పోవాలి. గాలి వెలుతురు మంచిగా వచ్చినప్పుడే ఫంగస్ అనే తెగులు అనేది రాకుంటుంటుంది. నేను పెట్టింది మాత్రం 10, ఇప్పుడు పెట్టబోయేది మాత్రం 12 ఫీట్లు పెడుతున్నా. ఇప్పుడైనా సరే మనం పెట్టాలనుకుంటే నవంబర్ డిసెంబర్లో పెడితే ఆ సంవత్సరం 8-9 నెలలనే దిగుబడి వస్తుంది. అంటే నేను ఇప్పుడు వేరే పైర్లో ఒక 6000 మొక్క పెట్టాను. ఒక మొక్కకు 1/2 kg చొప్పున 3 టన్నులు తీశాను. అయితే మేము ఇప్పుడు ఈ ఫస్ట్ పెట్టింది జనవరిలో పెట్టాను. మొదటి సంవత్సరం ఒక 2-3 క్వింటాలే వచ్చింది. రెండో సంవత్సరం 10 టన్నులు వచ్చింది. ఇప్పుడు మూడో సంవత్సరం 15 టన్నులు వచ్చింది. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఈ పోల్స్ వేసారు కదా, ఎకరానికి ఎన్ని పోల్స్ పడ్డాయండి అప్పుడు మనకు? ఎకరానికి నాకు ఫస్ట్ 500 పోల్లు పడ్డాయి. అయితే అప్పుడు ఫస్ట్ సంవత్సరం నేను ఏం పెట్టినంటే డిస్టెన్స్ 8 ఫీట్లే పెట్టినా. మళ్ళీ ఇప్పుడు నేను తర్వాత ట్రెల్లిస్ పెట్టినప్పుడు 10 ఫీట్లు పెట్టినా. అప్పుడు తగ్గినాయి, 450 అట్ట పడ్డాయి. ఇప్పుడు మీరు సొంతంగా తయారు చేసుకున్నారా? సొంతంగానే తయారు చేసుకున్నా, వేరే రైతులకు కూడా ఇస్తున్నాం. బయట కొన్నదానికి మీరు తయారు చేసినప్పుడు రేట్ ఏమైనా డిఫరెంట్ ఉంది? 3.5-4 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ పంటను పండిస్తున్నారు. ఇందులో ఎంతమందికి పని ఉంటుందండి? ప్రతిరోజు ఏమైనా పని ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఎంతమంది పని చేయగలుగుతారు? నీకు ఇప్పుడు ఒక్కోసారి 10 మందిని కూడా పెట్టాల్సి వస్తుంది. ఒకసారి ఫర్టిలైజర్ అవి పెట్టేటప్పుడు కనుక 7-8 మంది అట్లా పెట్టాల్సి వస్తుంది. ఇక పాదులలో గడ్డి బీకాలంటే కానీ నీకు యావరేజ్న నీకు 3 మనుషులు అయితే ఎప్పుడు ప్రతిరోజు ఉండాల్సింది. ఖచ్చితంగా. ఇప్పుడు నాకు ఇంకా అవతల ఒక 5 మనుషులు మాకు డైలీ పడతారు. ఇంకా అవతల నేను ఎక్స్టెన్షన్ కొత్తగా చేస్తున్నాగా దాంట్లో ఇంకా కొంచెం వేరేది బతాయి ఉంది కాబట్టి ఒక 5 మనుషులు అయితే పక్కా డైలీ ప్రతిరోజు. ఇప్పుడు మీరు కొత్తగా ఎవరైనా ఈ పంట వేద్దాం అనుకుంటే మీరు సప్లై చేయగలరా? ఇవ్వగలుగుతాం. ఇప్పుడు మేము పెట్టేది కూడా మీరు చూడండి, ఆ సిస్టమ్ కూడా చూడండి. మామూలుగా మనం బయట మార్కెట్లో ఎక్కడ తీసుకొచ్చినా కానీ వాళ్ళు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా కొట్టేస్తారు. అట్లా కాదు, మేము రెయిన్ సిస్టమ్ పెట్టినాం. నేను తయారు చేసిన అంటే 15 రోజుల పాటు అసలు వర్షం పడ్డట్టు
నీకు నైట్ టైంలో ఉదయం మొత్తం అట్లా బాగా ఐరన్ అయినట్టు అయింది, అంత స్టాండర్డ్ అయింది. నీకు ఎక్కడ మేము సొంతంగా ఆలోచన, మేము మా సొంతంగా ఐడియాతో పెట్టాము. అది కూలింగ్ అయితే దానికి మంచి మంచి స్టాండర్డ్గా వస్తాయి. ఇప్పుడు కొత్తగా ఈ పంట వేయాలి అనుకుంటే మీరిచ్చే కొత్తగా వచ్చే రైతులకు మీరిచ్చే సలహా ఏంటిది? ఈ పంట మంచిదంటారా, లేక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటారా, లేక నష్టాల్లో వస్తున్నాయంటారా? అంటే మీ ఆలోచన ఎందుకంటే మీరు గత 3 సంవత్సరాల నుంచి ఈ పంటను పండిస్తున్నారు కాబట్టి చెప్తా మీ అనుభవాలు. నేను ఈ పంటను నీకు 10 నెలల్లో నీకు దిగుబడి తీసిన, నీకు ఎక్కడో ఉండి ఆన్నో ఉండి చేయాలంటే 3 సంవత్సరాలకు కూడా ఈ దిగుబడి, ఈ గ్రోతింగ్ ఇది తీయలేడు. మనం ఒకవేళ మనం చేయకున్నా కానీ మనకు ఐడియా ఉండాలి, మనం దగ్గర ఉండాలి. దానికి ఖచ్చితంగా నీకు 6 నెలలు మాత్రం బ్రహ్మాండంగా దానికి మెయింటైన్ చేస్తేనే ఆ గ్రోత్ వస్తుంది, మనం అనుకున్న దిగుబడి తీయగలుగుతాం. రైతు పెట్టుకోవచ్చు కానీ వేరే పంటలు అన్నిటి మీద ఇది నెంబర్ 1. ఇప్పుడు ఒకసారి పెడుతున్నావు 20 సంవత్సరాల దానికి ఇంకేమున్నా నీకు 6 నెలలు మనకు పంట కాలం ఉంటుంది. 6 నెలలు వాటి మెయింటెనెన్స్, గడ్డి లేకుండా చూసుకోవటం, ప్రూనింగ్ చేసుకోవటం, అది చూసుకుంటూ ఉండాలి. కానీ రైతు పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క ఎకరంలో 2 ఎకరాల అట్లా పెట్టుకున్నా అనుకో అనుభవం వస్తుంది. దాన్ని ఏది ఉన్నా కానీ సొంతంగా చేసుకుంటే, సొంతంగా అంటే నువ్వు చేయకున్నా కానీ నువ్వు ప్రతిరోజు గమనించుకొని ఉండాలి. కానీ నువ్వు ఎక్కడో హైదరాబాద్లో నేను ఎక్కడో ఉంటాను, నేను డ్రాగన్ తోట వేసినట్టే అది సక్సెస్ కాదు. ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం 2 ఎకర్స్ పెంచుకుంటూ పోతున్నాను. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటా, ప్రతిరోజు గమనించుకుంటా, అలా పనులు కల్పిస్తున్నా, వాళ్ళు చేసేది అన్నీ చేయబట్టి ఉంటుంది. కానీ అట్లా సొంతంగా చేసుకుంటేటైతేనే దీనికి ఉండాలి. కానీ నువ్వు ఏదో ఇది పెట్టిన లక్షలు వస్తాయంటే అది రావు. ఎవరైనా ఏ రైతైనా సరే ఒక 6 నెలలు మాత్రం పక్కాగా చూసుకోవాలి. మనం దగ్గరుండి చేసుకుంటే నీకు ఫస్ట్ గ్రోతింగ్ వచ్చే మూమెంట్లో మంచిగా వస్తుంటుంది. నీకు ఎట్లా అది నేను చెప్పిన ఇంతకుముందు ప్రతి 4 రోజులకు యాపలం లాంటి చీమ నిర్మూలించాలి. మొదటి దశగా ఏం ఎరువులు వాడారు మీరు? ఒక అడవి జాతి మొక్క అండి ఇది, అసలు భూమి నుంచే గ్రహించుకుంటుంది. దానికి ఏదో ఫర్టిలైజరు ఏదో వేయాల్సిన అవసరం లేదు. ఆ మట్టి నుంచే దానికి కావాల్సిన పోషకాలు గ్రహించుకుంటుంది. మంచిగా బోధే పోసుకోవాలి. నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు వేరే వాళ్ళు రైతు పెట్టుకోవాలంటే దాన్ని నీకు ప్రతి 4 రోజులకు ఖచ్చితంగా మందు కొట్టాలనేది. ఎందుకనంటే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తా చూడండి. ఇంకో ఇప్పుడు ఇది ఇత్తనం, ఇది ఇప్పుడు ఫస్ట్ మనం మదర్, ఇది తల్లి బ్రాంచ్, ఇది ఇక్కడ నుంచి ఈ గ్రోత్ వచ్చింది. అయితే ఇక్కడికి రాగానే దానికి మనం మందు కరెక్ట్ కొట్టలేదు చేయబట్టి ఈడ కట్ అయిపోయింది. అయితే మొక్క ఏం చనిపోదు, ఇలా దీనికి తేనె లాంటి పదార్థం ఉంటుంది. అది నాకటం వల్ల గ్రోత్ అయిపోయి 20 రోజులు బ్యాక్ అయింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంక డైరెక్ట్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకా అట్లా 2 సార్లు కనుక పోయిందనుకో ఇంకా 20 రోజులు పోద్ది. ఇప్పుడు ఇది మదర్ బ్రాంచ్, ఈడ కట్ అయిపోయింది. మళ్ళీ తర్వాతకి మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఈడ కట్ అయింది. ఏ వరకల్లా ప్రతి 20 రోజులు అయింది. మళ్ళీ ఆ నుంచి స్టార్ట్ అయ్యే వరకల్లా 20 రోజులు అంటే దగ్గర 2 నెలలు వెనకకు. దానివల్ల మనం వెనకకు పోతాం. ప్రతి 4 రోజులు అట్లా మందు కొట్టుకున్నట్టయితే 6 నెలలు. ఇప్పుడు కొన్ని చూడండి మీకు డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇది చూడండి, ఇది మదర్ బ్రాంచ్, డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఇంకా అసలు నీకు డైరెక్ట్ ఇంకా నడమజల కట్ కాలే. ఇలాంటిది మనం అనుకున్న టయానికి 8 నెలలకు ఖచ్చితంగా దిగుబడి స్టార్ట్ అయింది. అట్లా అందుకని నేను చెప్పింది ఏంటంటే రైతు పెట్టుకోవచ్చు. ఒక 4 నెలలు మాత్రం 6 నెలల దాకా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండి మీరు రైతు పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. కానీ ఈ విధంగా చేసుకో. దానికి తోడు కొంచెం పశువుల పెంట, దీనికి ముఖ్యం కావాల్సింది కోళ్ళ పెంట. చాలా మంచిగా బ్రహ్మాండంగా మాకు ఇంత గ్రోత్ రావడానికి కారణం కనుక కోళ్ళ పెంటే. 6 నెలల తర్వాత మళ్ళీ కోళ్ళ పెంట, పశువుల పెంట 2 కలిపేశాను. ఈ నీరు మొత్తం పైన ఉంటుంది చేయబట్టి నీకు లోపలి నుంచి గ్రహించుకోలేదు. ఎంతసేపటికి పైనే మన్ను కానీ, పశువుల ఎరువు కానీ, కోళ్ళ పెంట కానీ పైన అందిస్తూనే ఉండాలి. ఈ ఏరు లోపలికి పోదు, పైనే ఉంటుంది. నీకు 100% అసలు మన మట్టిలోనే ఉంది. ఆ మట్టిని 3 నెలలకు, 6 నెలలకు ఈ ఎగదోస్తుండాలి. ఆ మట్టి మన మట్టి నుంచే గ్రహించుకుంటుంది. వీటికి వచ్చే వ్యాధులు తేనె లాంటి పదార్థం వస్తుంది. ఆ తేనె లాంటి పదార్థాన్ని చీమలు, ఈగలు నాకేసినాయి అనుకో, చెట్టు ఏం చనిపోదు, గ్రోత్ 20 రోజులు ఆగిపోద్ది. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రతి 4 రోజులకు ఒకసారి ఏం పెస్టిసైడ్ ఏం అవసరం లేదు. ఏప నూనె, రెయిన్ వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఆ ఫంగస్ వస్తుంది, దానికే కొట్టాలి తప్ప దానికి ఎలాంటి పెస్టిసైడ్లు కొట్టాల్సిన అవసరం. ఇప్పుడు మీరు వర్షం వచ్చినప్పుడు, ఈ వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే ఫంగస్ ఏదో అన్నారు కదా, అవును. ఆ ఫంగస్కి ఏ మందు కొడుతున్నారు? మీరు ఉపయోగించే మందు ఏంటిది? అసలు ఫస్ట్ నుంచి మనం చెట్టు ఎదుగుదల అయినాక కూడా 15 రోజులకు ఒకసారి పెద్ద మన కాయలు ఇచ్చే దశలో బాగా గ్రోత్ వచ్చే మూమెంట్లో కూడా
మనం దాన్ని అది మన తోటలకు రాకుండా ఉండాలంటే ప్రతి 15 రోజులకు ఒకసారి తక్కువ సాఫ్ M45 ఇలాంటివి కొట్టుకుంటే అసలు రానే రాదు. నాటిన దగ్గర నుంచి మన కోత దశకు ఎన్ని నెలలు పడుతుంది మనకు? మనం మొక్క పెట్టిన కాంచి మనం కరెక్ట్గా దాన్ని ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం ప్లాంటేషన్ చేసినాక ప్రతి 4 రోజులకు ఒకసారి ఖచ్చితంగా బ్యాటరీ పంపుతో చిన్న పంపుతో నువ్వు ఎకరం పెట్టినావంటే ఒక ఫస్ట్ 2 పంపులు 3 పంపులు అట్లా ఆ విధంగా అట్లా పడుతుంది. బ్యాటరీ పంపుతో కొట్టుకోవాలి ప్రతి 4 రోజులకు. 1919 కానీ 28-28-0 ఇలాంటివి కూడా మన నీళ్ళలో కరిగే మందులు ప్లస్ సాఫ్ వేప నూనె ఈ ఉండాలి. అయితే మనకు ఆ విధంగా మనం కరెక్ట్గా పెంచుకుంటూ వస్తే 6 నెలలకు మొత్తం మంచి బ్రాంచెస్ వస్తాయి. 8 నెలలకు వచ్చేస్తుంది. 8 నెలలకు వస్తుంది కానీ మనం 8 నెలలప్పుడు మనం అనుకున్న దిగుబడి రాదు. ఫస్ట్ సంవత్సరం మేమైతే యువతల దాంట్లో ఒక ఎకరానికి వచ్చేసి 6,000 మొక్కలు పెట్టినాము. 6,000 మొక్కలలో ఒక మొక్కకు 1/2 kg చొప్పున 3 టన్నులు తీసిన. 10 నెలలనే తీసిన. 11వ నెల నడుస్తుంది. ఆ 8 నెలలకైతే ఖచ్చితంగా ఫ్లవరింగ్ వస్తుంది. ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు హార్వెస్టింగ్ వచ్చే దశ ఉంటుంది కదండి. హార్వెస్టింగ్ వచ్చిందని మనం ఎలా గ్రహించాలి? ఇప్పుడు ఫస్ట్ బడ్ వస్తుంది. 15 రోజుల తర్వాత బడ్ పెద్దగా ఫ్లవరింగ్ వస్తుంది. ఒక నైటే పుష్పిస్తుంది. బడ్ వచ్చిన కాంచి 40 రోజులల్లో ఫ్రూట్ వచ్చేస్తుంది. మనకు కొంచెం కలర్ కాకముందు కొంచెం మనకు ఎమ్మడే అర్థమైపోతుంది. ఆ దశల్ని హార్వెస్ట్ చేయాలి. ఇప్పుడు హార్వెస్టింగ్ అయిపోయింది, మార్కెటింగ్ ఎలా చేశారు మీరు? అమ్ముకునే వాళ్ళు మా కాడికి వచ్చి తోట దగ్గరికి వచ్చి ఇంకా వాళ్ళు ఏ రేట్కి అమ్ముకున్నా కానీ మన కాడ ఆ కాయ సైజుని బట్టి నెంబర్ 1 గ్రేడు 110, 100 కాయలు మార్కెట్లో తక్కువ ఉన్నప్పుడు 150 రూపాయలకు కూడా అమ్మినాం మేము. అంటే ఒక కాయ 150? లేదు కేజీ 150. మా దాంట్లో గ్రేడ్ చేసి చిన్న సైజు 90 రూపాయలు, 80 రూపాయలు, 70 రూపాయలు, ఇంకా సి గ్రేడు అవి 60 రూపాయలు ఆ విధంగా అమ్మినాం. ఇంకా వాళ్ళు మన తోట దగ్గరికే వచ్చి ఎన్నైనా తీసుకెళ్ళి వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు. అంటే ఫస్ట్ 2 ఎకరాలు పెట్టారు మీరు, 4,000 మొక్కలు నాటారు. 4,000 మొక్కల్లో మీకు దిగుబడి ఖర్చు ఎంత వచ్చింది సుమారుగా? ఎకరానికి మనకు డ్రిప్ వచ్చేసి మేము పైన స్ప్రింక్లర్లు పెట్టినాము. డ్రిప్ వచ్చేసి మొక్కలు పోల్స్ మొత్తం దాదాపుగా ఒక 5 లక్షల దానికి రావచ్చు. 5 లక్షలు. అయితే ఆ సంవత్సరం మొదటి సంవత్సరం కానీ ఆ రెండో సంవత్సరం కానీ మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తుంది? ఆ మొదటి సంవత్సరంలో మనకు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ డిసెంబర్ దాకా క్లోజ్. ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ సంవత్సరం జూన్. అయితే నేను జనవరిలో పెట్టాను. జనవరిలో పెడితే జనవరి 6 నెలలే అయింది అప్పటికి. అయినా కానీ కొంచెం శాంపిల్గా అక్కడక్కడ వచ్చింది. రెండో సంవత్సరం మంచి దిగుబడి వచ్చింది. ఒక 8 టన్నులు వచ్చింది. 8 టన్నులు వచ్చింది. కేజీ 100 రూపాయలు చొప్పున అమ్మినాం. ఒక 8 లక్షల దానికి వచ్చింది. రెండో సంవత్సరం అయితే ఇంకా మేము ఇంకా ఉంటుంటే రేటు తగ్గుద్దు అనుకున్నాం. ఇంకా మొదటి సంవత్సరం కన్నా రెండో సంవత్సరమే బాగా 100 రూపాయలకు అమ్మింది. 120, 130, 150 దానికి కూడా అమ్మినాం. ఈ 2 ఎకరాల పేరు మీద 15 టన్నులు వచ్చింది. విధానం అనేది పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? మీరు ఎక్కడన్నా చూసారా లేక ఎవరైనా చెప్పారా? నేను ఈ విధంగా పెట్టింది నేను ఎక్కడ చూడలేదు. అయితే నేను రింగ్ సిస్టమ్ పెట్టిన. రింగ్ సిస్టమ్ మొక్కలు తక్కువ ఉన్నాయి. మనకు దిగుబడి రేపు రావాలంటే మొక్కల సాంద్రత ఉన్నప్పుడే వస్తుంది. ఎట్లా చేయాలని నేను నా సొంతంగా ఆలోచన చేసి ఆ బిల్లకు ఈ బిల్లకు 3mm వైర్ని ఇటు 2 వైర్లు అటు 2 వైర్లు కట్టుకొని నడుమధ్యలో గడియలు బాతి ఆ గడియల మొక్క పెట్టేసి పైకి ఎక్కేయడం వల్ల మనకు సాంద్రత మొక్కల సాంద్రత పెరిగింది. అంతకుముందు ఇంకో పోలుకు డిస్టెన్స్లా 4-8 ఉంటే మళ్ళా ఇంకా పెంచుకుంటే మనకు ఆటోమేటిక్గా దిగుబడి కూడా పెరిగింది. ఇప్పుడు మీరు ఈ మొక్కలు అమ్మే ఆలోచన ఏమనుందండి? అమ్మినాం మేము దీనికి తయారు చేసేది ఏం లేదండి. దీన్ని డైరెక్ట్ తీసుకుపోయి మనం పెట్టుకోవచ్చు. మేము ఫస్ట్ చూసినాం. మనకు ఫస్ట్ అనుభవం లేదు. వేరే ప్యాకింగ్లు తెచ్చినాం. ఇప్పుడు నేను బ్రహ్మాండంగా పెట్టిన. కాకపోతే ఒకటే లెక్క చిన్న మొక్క పెట్టొద్దు. మొక్క మనం ఎప్పుడైనా మనం తొలి సంవత్సరం మంచి దిగుబడి రావాలంటే నవంబర్లో పెట్టుకోవాలి. నీకు 2 ఫీట్లు ఉండాలి మొక్క. ఇప్పుడు మొక్కలు అమ్ముకునే వాళ్ళు ఫీట్ ఇచ్చి నేను 20 రూపాయలకి ఇస్తే 50, 30, 40 రూపాయలకి ఇస్తే అలాంటిది అసలు పెట్టుకోవద్దు. మనకు ఒక సంవత్సరం మొత్తం కవర్ అవుతుంది. 2 ఫీట్లు పక్కా ఉండాలి మొక్క. అది ఫ్రూట్ వచ్చి ఉండాలి. అతనికి 6,000 మొక్క పెట్టిండి. అతనికి 3 టన్నులు వచ్చింది దిగుబడి. నీటి విషయానికి వద్దాము. నీరు నిల్వ చేసుకునే గుణం ఉంటుంది దీనికి. మనం ఈ ఎండాకాలంలో కనుక ఇప్పుడు ఎండాకాలం ఇట్లా మనం ఖచ్చితంగా నీళ్ళు పెట్టాలని పొరపాటున ఇంకా నీళ్లు ప్రతిరోజు అందించినాం అనుకోండి, సన్ బర్న్ అయిపోద్ది. ఇది నీళ్లు ఎక్కువ అయిపోయి ఇది కుళ్ళిపోయి ఈ విధంగా అయింది. అందుకని ఎండాకాలంలో చాలా వీలైన కాడికి తక్కువ పెట్టుకోవాలి. అందుకనే ఎండాకాలంలో మనం ఎట్టి పరిస్థితుల్లో నీరు చాలా వీలైన కాడికి తక్కువ ఇవ్వాలి. వర్షాకాలంలో మనం అసలు పెట్టకుండా ఏం లేదు. ఆటోమేటిక్గా వర్షం వస్తుంటుంది. అది సరిపోద్ది. కాకపోతే ఏంటంటే మనం డ్రిప్ ద్వారా మందు అందిస్తాం చేయబట్టి మనం మందు అందించేది ఆ పెట్టుడు దానికి సరిపోతుంది.